102 ఏళ్లు అంటేనే ఆశ్చర్యంగా చూస్తాం. అన్ని సంవత్సరాలు బ్రతకడం గొప్ప విషయంగా భావిస్తాం. ఒకవేళ ఎవరన్నా ఉన్నా వారి వృద్ధాప్యాన్ని, నడవలేని స్థితి, చేతిలో కర్ర, బోసిపోయిన నవ్వులు, కళ్ళు కనిపించని పరిస్థితుల్లో చూస్తాం. సొంతంగా పనులు చేసుకోలేక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎవరో ఒకరు తోడుంటే గాని ఏ పని చేయలేరు. అలాంటిది 102 ఏళ్ల బామ్మ అందరి ఆలోచనలను తల్లక్రిందులు చేస్తోంది. మేము యువతకు ఏమాత్రం తక్కువ కాదంటూ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే ఆ బామ్మ పేరు మానెట్ బైల్లీ. బ్రిటన్లోని బెన్హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన ఈమె తన 102వ పుట్టినరోజు సందర్భంగా తనకు ఇష్టమైన స్కై డైవింగ్ చేయాలనుకున్నారు. అనుకొని ఊరుకోలేదు. వెంటనే బెక్లెస్ ఎయిర్ఫీల్డ్లో 2100 మీటర్లు అంటే 6900 అడుగుల ఎత్తులో స్కై డైవింగ్ చేసి ఔరా అనిపించింది. యూకేలో అత్యంత వృద్ధ స్కై డైవర్గా రికార్డు సృష్టించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు ఇలాంటి సాహసాలు కొత్తేమీ కాదని, తన 100వ పుట్టినరోజుకు ఫెరారీ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు 210 కిలోమీటర్ల వేగంతో సిల్వర్ స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్ చుట్టూ రేసింగ్ చేసినట్లు తెలిపింది. గతంలో తన స్నేహితురాలి తండ్రి 85 ఏళ్ల వయసులో స్కై డైవింగ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, అందుకే నేను కూడా తన 102 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసినట్లు చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇటువంటి సాహసాలు చేస్తే ఉత్సాహం రెట్టింపవుతుందని సూచించారు. ఇలాగే గతంలోనూ 2018లో 102 ఏళ్ల వయసులో ఐరిష్ ఓషియా అనే బామ్మ 14,000 అడుగుల ఎత్తులో స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించారు.